3 నుంచి 37 స్థానాలని చెప్పింది. పీపుల్ పల్స్ 51 నుంచి 60 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. టైమ్స్ 39 నుంచి 45 స్థానాలు ఇచ్చింది. మ్యాడ్రైస్ 35 నుంచి 40 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. పీమార్క్ 39 నుంచి 40 స్థానాలు 49 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. జేవీసీ 39 నుంచి 45 స్థానాలు బీజేపీకి ఇచ్చింది. సో ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇప్పుడు ఆర్టీవీ స్క్రీన్ వైపు చూడండి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు దాదాపు ఎక్కువ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఏవైతే ఇచ్చాయో 25 నుంచి 30 స్థానాల మధ్యలో ఇచ్చాయో అవే ఫలితాలు. బీజేపీకి ఏదైతే 40 స్థానాలు పైబడి ఇచ్చాయో ఆ 42 స్థానాల వరకు బీజేపీ సాధించింది. కాంగ్రెస్కి దాదాపు ఒక స్థానం మహా అయితే గట్టిగా కేకే ఒక్క సర్వే ఒక్కడే 9 స్థానాలు, మిగిలినవన్నీ కూడా 1, 2, 3 స్థానాలు ఆగిపోయే అవకాశం ఉంటుంది 0 నుంచే. మా ఆ ఫలితాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. ఒకసారి మా ప్రతినిధి సచిన్తో కూడా మనం మాట్లాడదాం. సచిన్, మొత్తానికి ఢిల్లీ ఫలితాలు ఇది ఉద్యోగస్తుల మనగతం. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు రాసిన తీర్పే చాలా స్పష్టంగా రాశారు. ఢిల్లీ ప్రభుత్వ ఉద్యోగులు ఎగ్జిట్ పోల్ అంచనాలను ప్రతిబింబిస్తూనే ఢిల్లీ ఉద్యోగులు రాసిన తీర్పు వస్తుంది. సో ఈ తీర్పు దాదాపు ఇలాగే కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే చర్చ కూడా జరుగుతుంది. ఎందుకంటే ఎక్కడైనా కూడా పోస్టల్ బ్యాలెట్లో 40 సచిన్, ఈ ఎర్లీ ట్రెండ్స్ ఏ విధంగా చూడాలి? పోస్టల్ బ్యాలెట్ ట్రెండ్స్ ఏ విధంగా చూడాలి? సచిన్ ఒక్క నిమిషం. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న లీడ్ కూడా పోయింది. కాంగ్రెస్ ఖాతాలో ఉన్న ఒక్క లీడ్ కూడా పోయింది. అది బీజేపీకి యాడ్ అయింది. మొత్తం 70 స్థానాల్లో 43 స్థానాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది. ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. సో కాంగ్రెస్ ఎగ్జిట్ పోల్ అంచనాలను ఎగ్జాక్ట్ గా ఎంప్లాయీస్ నిజం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ 0, బీజేపీ 43, ఆమ్ ఆద్మీ పార్టీ 27 స్థానాల్లో మాత్రమే పరిమితమైంది. సచిన్, రైట్ రోహిత్, మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించినటువంటి పోస్టల్ బ్యాలెట్ గురించి సాధారణంగా మాట్లాడుకుంటూ ఉంటాం. పోస్టల్ బ్యాలెట్ లో ఏదైతే ఉంటుందో అదే రెప్లికేట్ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ స్థానాలు ట్రెండింగ్ చూసుకుంటే కనుక భారతీయ జనతా పార్టీకి పెరుగుతూనే ఉన్నాయి. అంటే 26, 43, 1 ఇటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సో ఇక్కడ ఒకటే చెప్పడం జరుగుతుంది. కొన్ని ఎగ్జిట్ పోల్ ఫలితాలు మనం చూసుకుంటే కనుక అవి రెప్లికేట్ అవుతున్న సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో కూడా దాదాపు ఇటువంటి ట్రెండ్ కనిపించింది. ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు, అటువంటి అభిప్రాయమే ఇటు ఈ రోజు రెప్లికేట్ ఫ్యాక్ట్ మీరు అన్నట్టుగా పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఇక్కడ మనకు కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఇటు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో ఇన్ఫాక్ట్ తన ప్రతాపాన్ని చూపిస్తోంది భారతీయ జనతా పార్టీ అంటే కనుక అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే 2013 తర్వాత మళ్ళీ ఈరోజు కమలం పార్టీ మరొక భారతీయ జనతా పార్టీ అడుగులు వేస్తోంది. ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి ఒకవేళ, ఎందుకంటే మనం మహారాష్ట్ర ఎన్నికల సందర్భంలో కూడా చూసాం, ఒక పోటాపోటీ నడిచింది. ఒక సందర్భంలో రెండు కూడా అంటే ఇటు ఎన్డీఏ కుటుంబం కావచ్చు, లేకపోతే ఇండి బ్లాక్ కావచ్చు, రెండు కూడా ఈక్వల్ గా వెళ్ళిన సందర్భాన్ని చూస్తాం. సో అది కూడా జరిగే అవకాశం ఉందంటే ఎటువంటి అతిశయక్తి లేదని చెప్పుకోవాలి. ఇక్కడ ఒకవేళ అటువంటి సినారియో వస్తే కనుక ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, ఎందుకంటే కొన్ని అంచనాలు అయితే ఉన్నాయి, ఒక 9 స్థానాల వరకు వెళ్ళే అవకాశం ఉందంటూ కూడా. ఒకవేళ అనూహ్యంగా కాంగ్రెస్ కనుక పుంజుకుని అటువంటి సినారియో, అటువంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళింది అనుకోండి, అప్పుడు పరిస్థితి మారిపోయే అవకాశం ఉంటుంది. దాంతో పాటు సిచ్యువేషన్స్ అన్ని మారే అవకాశం ఇక్కడ క్లియర్ గా కనిపిస్తోంది. 1 కాదు 2 కాదు, ఇంకా 26 స్థానాలకి ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించి 43. ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ కి ఇక్కడ దగ్గరలోకి వచ్చిందా? టఫ్ ఫైట్. నిన్న మ్యాట్రిక్స్ కూడా అదే చెబుతోంది, మ్యాట్రిక్స్ కూడా అదే చెబుతోంది. టఫ్ ఫైట్ ఉండే అవకాశం. సచిన్ మీకోసేపు అందుబాటులో ఒక్క నిమిషం. ఇంపార్టెంట్ అప్డేట్, ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ తగ్గింది. ఆమ్ ఆద్మీ పార్టీ లీడ్ మళ్ళీ తారుమారైంది. 26, బీజేపీ 44. నిజానికి ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్ లో 3 స్థానాలను మాత్రమే అధికారికంగా వెల్లడించింది. ఆ 3 స్థానాలు కూడా బీజేపీకే అనుకూలంగా ఉన్నాయి. కానీ ఇంకా అవి పోస్ట్ చేయలేదు. కానీ ఆర్టీవీ రౌండ్ పూర్తి కాగానే, ఇంకా వెబ్సైట్ లో పూర్తి చేయక ముందే ఆ ఫలితాలను మీకు అందిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లో ఎలక్షన్ వెబ్సైట్ లో కూడా ఇవే ఫలితాలు రాబోతున్నాయి. కానీ ఎలక్షన్ వెబ్సైట్ లో మాత్రం ఇప్పటి వరకు అధికారికంగా
3 నియోజకవర్గాల ఫలితాలను మాత్రమే పోస్ట్ చేసింది. ఆ 3 కూడా బీజేపీకి అనుకూలంగా ఉన్నాయి. పోస్ట్ చేయడం కంటే ముందే, ఎలక్షన్ వెబ్సైట్ అప్డేట్ చేయడానికంటే ముందే ఆర్టీవీ మీకు ఆ వివరాలను చాలా వేగంగా అందిస్తోంది. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఆమ్ ఆద్మీ పార్టీకి గతంలో వచ్చిన సీట్లు 62, ఇప్పుడు అవి తారుమారైపోయి 26 దగ్గర ఆగాయి. బీజేపీ తన ఆధిక్యతను 44కు పెంచుకుంది. ప్రస్తుతం 44 చోట్ల బీజేపీ ఆధిక్యతను కొనసాగిస్తుంటే ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 26. సజ్జన్, వెరీ ఇంట్రెస్టింగ్. గత ఎన్నికలో 62 ఆమ్ ఆద్మీ పార్టీ, ఇప్పుడు ఆ నెంబర్ తారుమారై 26. సచిన్, ఎన్నికల కమిషన్ వెబ్సైట్ లో ఇప్పటి వరకు అధికారికంగా చేసిన అప్డేట్స్ ఏంటి? రైట్, ఇంట్రెస్టింగ్ గా ఇక్కడైతే మాత్రం ఇంకా 8 స్థానాలకు అంటే 8 సీట్స్ మాత్రమే ఇక్కడ ఎలక్షన్ కమిషన్ అఫీషియల్ డేటాలో చెప్పుకొచ్చింది. రోహిత్ 6 స్థానాల భారతీయ జనతా పార్టీకి, 2 ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే అర్థం చేసుకోవచ్చు. ఆ డిఫరెన్స్ అయితే మాత్రం ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చెబుతున్న లెక్కల ప్రకారం అయితే మాత్రం 8 స్థానాలకు సంబంధించి దాంట్లో కూడా 6 స్థానాలు భారతీయ జనతా పార్టీ, 2 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీకి అయితే అర్థం చేసుకోవచ్చు. కానీ టఫ్ అయితే ఉండే అవకాశం ఉంది రోహిత్. ఎందుకంటే అక్కడ పల్స్ కావచ్చు, జరిగిన ఇష్యూస్ కావచ్చు, ఏ క్షణాలైనా లీడ్ మారే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా సందర్భంలో జరిగిన సిచ్యువేషన్ గురించి మాట్లాడుకుంటే అటువంటి కొన్ని సినారియోస్ గురించి మాట్లాడుకున్నప్పుడు మాత్రం అటువంటి టఫ్ అయితే చూస్తాం. ఎందుకంటే 18వ రౌండ్ నుంచి సిచ్యువేషన్స్ మారిపోయిన పరిస్థితి. అంతవరకు 15వ రౌండ్ వరకు ఒకరు లీడ్ లో ఉంటే ఆ తర్వాత ఒకరు వెనకంచడం ఉన్న సిచ్యువేషన్ పరిస్థితి ఉంటే కనుక, కానీ 18వ రౌండ్ నుంచి ఒక్కసారిగా తారుమారైపోయింది. 18, 19వ రౌండ్ సంబంధించి మాట్లాడుతున్నప్పుడు ఒక పోటాపోటీ వాతావరణం నెలకొంది. కానీ 21వ రౌండ్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రం పరిస్థితి మారిపోయింది. ఒక్కసారిగా ఎవరైతే వెనకంచడం ఉన్నారనుకున్నారో వాళ్ళు ఏకంగా విజయం వైపు వెళ్ళిపోయారు, లీడ్ లోకి వెళ్ళిపోయిన సిచ్యువేషన్. కానీ అటువంటి సినారీ ఎటువంటి దర్శకులేదు. కానీ మీనట్టుగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి అఫీషియల్ డేటా ప్రకారం చూస్తుంటే కనుక 6 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ముందంగా ఉంటే 2 స్థానాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్న పరిస్థితి. సచిన్, మీరు కొద్దిసేపు అందుబాటులోనే ఉండండి. ఒక్కసారి ఢిల్లీ పూర్తి పిక్చర్ ని మీకు అందించడానికి ఆర్టీవీ అన్ని ఏర్పాటు చేసింది. టెక్నికల్ గా, టెక్నాలజీ రూపంలో ఈ ఫలితాలను ఇప్పుడు మీకు అందించడానికి చూడండి ఒకసారి. ఒక్కొక్క పార్టీ నేతలు కూడా తమ వెహికల్ వేసుకొని తమ సాధించిన ఫిగర్తో, తమ లీడ్లో ఉన్న ఫిగర్తో ముందుకు వెళ్ళిపోతున్నట్టుగా. ఆటో సామాన్యుడి వాహనమే. సో ఎప్పుడు మేము సామాన్యుడి పార్టీ అని చెప్పుకుంటారు కాబట్టి ఇక్కడ ఆటోలో ఆ పార్టీ నేతలు తాము సాధించిన